5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఈ రెండు ముళ్ళలో ఒకటి కావడం ఏ విధంగా ఎవరూ ఆపలేరు. అదే విధంగా మన ఇద్దరు ఒకటి కావడం ఎవరూ ఆపలేరు. నా గుర్తుగా అది నీ దగ్గర. అయ్యయ్యో, పబ్లిక్ గానే ముద్దు పెట్టుకుంటాడే. శివకృష్ణ, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. టేక్ కేర్ గాయత్రి, బాయ్. వస్తాపట్టి నా మరదలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. హలో, ఎవరైనా హెల్ప్ చేయండి. వస్తాపట్టి. అయ్యయ్యో, లిఫ్ట్ ఇవ్వండి. ఇవ్వరా, మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే తెలిసేది. పోలీస్ జీప్. నువ్వా? కొంచెం స్లోగా వెళ్ళండి సార్. రే దిగరా. నేనా? దిగు. మీరెవరు? నన్నే ఎవరిని అడుగుతావా? అసలు ఎవరండి మీరు? నేనా? అక్కమ్మగుండ్రా. అక్కమ్మగుడా? సినిమా పేర్లా ఉందేంటి? అది నా బిరుదురా. టోటల్ ఫ్యామిలీకి నేనే హెడ్డుని. గాయత్రి అక్కమ్మగుండి. నేను మీకోసమే వస్తున్నానండి. నా కోసమా? మీ మరదల్ని లవ్ చేస్తున్నాను. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశావు? కాలేజీకి పంపిస్తే లవ్ చేస్తావా? లవ్ చేసే వాళ్ళందరినీ షూట్ చేయాలరా. ఏంటి మన జీప్ లో ఎక్కి లవ్ గురించి నోటు కూర్చొని మాట్లాడుతున్నాడు? నీకోసం బ్రేక్ కూడా వేయకుండా డ్రైవ్ చేసుకొస్తున్నాను. నువ్వు ఇంకొకరి లవ్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నావా? మేము లవర్స్ తెలుసా? అయ్యో, నన్ను వదిలేయండి. బతుకుంటే పొలుసాగు తింటాను పంతుల్ని. పంతులువా? ఇంట్లో తెలియకుండా మేము చేసుకునే పెళ్లికి పంతులు దొరకలేదని చూస్తున్నాం. సమయానికి దొరికావు. రే దిగరా. మా పెళ్ళేదాకా నిన్ను వదలం. హలో, వీడి సంగతి మేము చూసుకుంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యో అడుగురా కృష్ణ. ఎక్కడా కనపడ్డే? రే కృష్ణ, రే గాయత్రి వాళ్ళ బాబు జీప్ లో వెళ్తున్నాడు రా. వాడి సంగతి మేము చూసుకుంటాం. వాడికి విషయం అంతా తెలిసిపోయింది. కాళ్ళు చెదిరించేస్తానా? ఓకేరా, హ్యాపీగా ఉండు. ఓకే. ఎంత మోసం, మనిషికి మానవత్వం లేదు. హలో ప్లీజ్ లిఫ్ట్. థ్యాంక్ యూ. ధర్మాత్మలు నాశనం అయిపోతారు. అబ్బో మా కృష్ణ పెళ్లి వరకు నిన్ను బయటికి వదలరా. నన్ను ఏమైనా క్రాస్ పెట్టి అనుకున్నారా? కరెక్ట్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. నా మరదలు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి రా. తెలీదా? ఏం చెప్తారు? భీమిలి పక్కన తగర పోలసలో నాగభూషణం ఇంటికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నాగభూషణం గారు ఇల్లు ఎక్కడ? నాగభూషణం గారా? అదే సబ్ రిజిస్టర్ రుద్రమూర్తి గారి ఇంటికి పక్కన. ఆయన ఇల్లా? ఆ పోలీస్ జీప్ వెనకాతల వెళ్ళండి. అది ఎక్కడికి వెళ్ళి అవుతుందో దాని పక్కిల్లి అయింది. ఏం జరిగింది చెప్పండి. ఉమ్మడి గొడకి బట్టలు ఆరేసుకోవడానికి 4 మేకులు కొట్టాం. బదులుగా నేను మేకులు కొడతానని వాడు కొట్టిన మేకులు చూడండి అయ్యా, అన్ని గడ్డపార్లు. దీనికోసమే ఆటోలో తీసుకొచ్చి మరీ కొడుతున్నాడు. ఏమండి ఏం చేస్తున్నారు? మేకులు కొడుతున్నా. ఇవి మేకులా? వాడు కొట్టింది చిన్న మేకులు, నేను కొట్టేది కొంచెం పెద్ద మేకులు. ఏంటండి ఇలా చేస్తున్నారు? ఈ రోజు గాంధీ వర్ధంతి. జాతిపితకు వందనం చేస్తుంటే ఏంటని అడుగుతామేంటయా? మీరు కూడా నాతో కలిసి వందనం చేయండి. జై హింద్. సరే పోయి మీ పనులు మీరు చూసుకోండి. ఇంకా 5-6 మేకులు కొట్టాలి. ఒక్కడిని కొట్టాలంటే తల ప్రాణం తోకొచ్చి వస్తున్నా. ఈ గొడవలని ఎప్పుడు ఆపుతారండి? ముందు వాళ్ళు తర్వాత ఆపుతా. మా ముగ్గురు పిల్లల మధ్య గొడవ ఎక్కువయ్యి మా ఆవిడ కోపంతో అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పోతే పోనీలే, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటామని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ ఈ రుద్రమూర్తి మొదటి పెళ్లంతో కాపురం చేయలేని చవట నీతో మాత్రం ఏం కాపురం చేసి చస్తాడని చెప్పి దాన్ని చెడగొట్టాడు. ఆ రోజు సంకలో బిడ్డతో వెళ్ళిపోయిన నా పెళ్లం తిరిగి రానేలేదు. అప్పటి నుంచి విరహంతో నా గుండె నేనే కొట్టుకుంటున్నాను. ఇప్పటికి గడ్డపార మాత్రమే, ఇక మీదటంతా బుల్డౌజరే. సార్, నా మాట విని గొడవ ఆపేయండి సార్. ముందు వాళ్ళు కొట్టిన మేకులు పీకేమనండి. మేం కొట్టిన మేకులు మేము ఎప్పుడో పీకి పారేసాం. అలా రండి దారికి. సారీ సార్, స్టేషన్కి వెళ్తే అంత దూరం వెళ్ళి ఏం పీకారని అడుగుతారు. కనీసం ఇవైనా పీకుతాం. మీరు ఉండండి సార్. అవి కొట్టిన వాడు పీకితేనే వస్తాయండి. నేను పీకుతాను చూడండి. డాడీ. డాడీనా? ఎవరమ్మా నువ్వు? నన్నే ఎవరైనా అడుగుతున్నావా? నన్ను సరిగా చూడు. ఈ ఒంటికని రాకాసికి ఎంతకన్నా కనపడదు కానీ నువ్వే ఎవరో చెప్పు. నేనే డాడీ, నీ కూతుర్ని, వైదేహిని. ఏ నమ్మకం లేదా? నేనే నీ కూతుర్ని డాడీ. ఇంత అందమైన అమ్మాయి నా కూతురు అంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మలేవు డాడీ, నమ్మలేవు.
ఎన్ని సంవత్సరాలు కన్న కూతురు ఎలా ఉంది ఏమైంది అని చూడ్డానికైనా వచ్చావా? నే వెళ్తాను. అమ్మ కరెక్ట్ గానే చెప్పింది. అమ్మకి తెలియకుండా నేను వచ్చాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నే వెళ్తాను డాడీ, నే వెళ్తా. వైదేహి, నా తల్లి వచ్చావా? మీ అమ్మ వస్తుందేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. తను రాకపోయినా నువ్వేనే వచ్చావు. అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవు కదా? నిన్ను వదిలిపెట్టి నేనెందుకు వెళ్తాను? ఇక మీద నీ పక్కనే ఉండి అన్ని చూసుకుంటానుగా. ఇప్పుడు నా బిడ్డ కూడా వచ్చేసింది. ఇక రోజు కురుక్షేత్రంలో వారసేనే. ఏమ్మా, రామ్మా పోదాం లోపలికి. అలాగే డాడీ. నమస్కారం అండి. ఆగండి, ఈ సంగతి తర్వాత చెప్తా. మేడం, ఓ ఎస్టీడీ చేసుకోవాలి. ఇందులో చేయండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మొదలెడదాం? హలో అమ్మా, నేను కృష్ణ మాట్లాడుతున్నాను. కృష్ణ, నువ్వా? ఎలా ఉన్నావురా? ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? నాన్నకే ప్రాబ్లం లేదుగా? మీ నాన్నకి ప్రాబ్లం లేదు ఎప్పుడు? అది సరే, పక్కింట్లో ఏదైనా కొత్తగా ప్రాబ్లం? అవునరా, పక్కింటి వాడి గొడవతో చచ్చిపోతున్నావు. రోజు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటాడు. ఆ ఏంట్రా మాట్లాడలేదు? రేయ్, గట్టిగా మాట్లాడు, ఏం వినబడ్డలేదు. వినిపించడం లేదురా? నాకు వినపడుతుందమ్మా. తర్వాత ఫోన్ చేయి, పెట్టేస్తున్నా. సరేమ్మా. అమ్మా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. మధ్యలో ఇదో గోల. ఛ, పిల్లాడితో 4 మాటలు మాట్లాడుకోనివ్వకుండా. సారీ ఆంటీ. ఆటో వస్తావా? వస్తావా? హలో, అమ్మవారి గుడికి వస్తావా? వస్తాం సార్, ఎక్కండి. ఓకే. అరే గిదేంది బాయ్, ఎవరు పిచ్చినారు అంటున్నారు? జర ఆపరాదే, అర్జెంట్ గా దవాఖానకు పోవాలా. వస్తావా మళ్ళా? సార్ని అడగండి, సార్కి ఓకే అయితే నాకు ఓకే. ఏం సార్? జర హెల్ప్ చేయరాదే. జల్దీ ఎక్క. థ్యాంక్ యూ సార్. మన దేవుడు సార్. ఊటీ. అందుకే మీరు చల్లగా ఉన్నారు. మాది ఆంధ్ర సార్. అందుకని మేము వేడిగా ఉన్నాం. నా మీటర్ మాత్రం వేడెక్కదు సార్. నీ దెబ్బకు పార్టీ బయటికి పోయిండు. సార్ జాత్ సార్, ఆటో ఎక్కి రాటు మీద కూర్చుంటారేంటి సార్? నువ్వు రోడ్డు చూసి తొలవయ్యా. గోయిందా గోయిందా. ఇదిగో మీటర్కి ఇచ్చావు, మరి మ్యాటర్కి మ్యాటరా? తెలియనట్టు అడుగుతావే. ఏంటి, బ్లాక్ మెయిలా? నువ్వు బ్లాక్ మెయిలే అనుకో, హౌరా మెయిలే అనుకో, సిటీలో ఇవన్నీ సహజం. నువ్వు ఇప్పుడేగా వచ్చావు, పోను పోను నీకే అర్థమవుతుంది సీను. చిల్లర ఎంత ఉందో తీ. ఇవ్వను. ఇవ్వకపోతే వదులుతానా? బ్యాగ్ తీ. చేతికి వస్తుందిగా, లాక్కెళ్తాం. రేయ్!
గాయత్రి వాళ్ళ ఇల్లా? మీకు చెయ్యెత్తి దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. మా కుటుంబం అంతా నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటాం బాబు. దయచేసి నువ్వు ముందు బయటకెళ్ళు. నీకు భయపడే పాపం వాళ్ళు ఒదిగి ఒదిగి ఒక్కొక్కటిగా అన్ని పగలగొట్టారు. గొడవ నేను చేయలేదండి. నీ రౌడీతనం చూపించాల్సింది ఇక్కడ కాదు. మాది ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించే కుటుంబం. నీ రౌడీతనం బయట చూపించు. అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నా వాచ్ ని కొట్టేశారు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాస్ దే హావ్ స్నాచ్డ్ మై వాచ్. ఓ నువ్వు చదువుకునే రౌడీ అయితే మేము రౌడీజం చెయ్యం. పిటిషన్ రాసి పడేస్తాం. నీ నీడ కూడా ఇంటి మీద పడకూడదు. దయచేసి నువ్వు బయటకెళ్ళి బాబు. ఏమిటి రౌడీ యూథాలతో మాట్లాడుతూ? గెట్ లాస్ట్, బయటకెళ్ళు. నేను ఎందుకు వచ్చానంటే, ఎందుకు? ఈ ఇల్లు సర్వనాశనం చేయడానికా? ఇదిగో చేసావుగా, చాలదా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు పిలవమంటావా? అయ్యయ్యో, రింగ్ అవుతూనే ఉంది, ఎవరు ఎత్తడం లేదే. కొంపతీసి అక్కమ్మ కూడా ఏంటాడా? ఈ ముసలాడికి ఏమైంది? 24 గంటలు ఫోన్ దగ్గర కూర్చుంటాడే, కొంప తీసి పకెట్ అన్నేచ్చాడా? ఏమిటి అలా ఫోన్ నే చూస్తున్నావు? అదొక్కటి మిగిలిపోయిందనా? అయ్యో, కాదండి. ఇప్పుడు తృప్తిగా ఉందా? బయలుదేరు. ఏంటిది? ఫోన్ రిపేర్ లేకుంటే అందరూ పకెట్స్ తనేసారా? అయ్యో, బ్యాంకు లోన్ తో కొనుక్కున్న ఫోన్ ఎరగొట్టా, డబ్బు ఎవరిస్తాను? నీ బాబు దవడ ఫోన్ చేయడానికి పేలిపోయింది. వచ్చాడు పనికి మాలినాడు. సార్ సార్ నమస్కారం. ఎవరు? ఇక్కడ ఇల్లు ఏదో ఖాళీగా ఉందని చెప్పారు. ఫ్యామిలీ మేనా బ్యాచులరా? నేను ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ అయితే ఇల్లు ఎత్తికివ్వం, బ్యాచెస్ మాత్రమే ఇస్తాం. ఏంటి సార్ అలా అంటున్నారు? నాకు మొత్తం 7 అమ్మాయిలు, ఆ. 2 బ్యాచులర్స్ నమ్మి ఇల్లు ఎత్తికిచ్చాను. ఆ. ఇప్పుడు పెద్ద అమ్మాయి అమెరికాలో వెల్ సెటిల్డ్, రెండో అమ్మాయి బాంబేలో పక్కా సెటిల్డ్, ఆహా. మిగిలిన వాళ్ళు 5, 4 చేద్దాం అనుకున్నాను. ఏ నువ్వు బయలుదేరు. వీడెవడండి బాబు? ఈ అమ్మాయి ఎవరు? పార్టీయా? అవును సార్, ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు, అందుకే లటక్కని పట్టుకొచ్చేసా. మా ఫ్యామిలీకి కరెక్ట్ గా సూట్ అయ్యే పార్టీ. బేబీస్ వచ్చి చూడండి. మీకోసమే. ఒక నిమిషం. ఏమయ్యా, అద్దెకి అడిగితే తప్పుడు ప్లేస్ కి తీసుకొచ్చా. ఇలా చూడు, ఆల్రెడీ నేను సమస్యలు ఎదుర్కొన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య. వద్దయ్యా, వేరే ఇల్లు చూద్దాం. ఇలా చూడండి, మీరేమో అగ్రహారంలోనే ఇల్లు కావాలన్నా, ఈ అగ్రహారంలో బ్యాచెల్స్ ఇచ్చేవాళ్ళు ఈయన తప్ప ఇంకెవరు లేరు. మీకు ఇల్లు కావాలంటే 4గురితో కాదు 5గురితోనూ అడ్జస్ట్ అయితే తీరాలి. సార్ పార్టీ రెడీ, మిగిలిన విషయాలన్నీ మీరు మాట్లాడుకోండి. ఇలా చూడు బాబు, మంత్లీ 1500 అద్దె, 6000 రూపాయలు అడ్వాన్స్. 1వ తేదీ రాగానే టెన్షన్గా వచ్చి తీసుకోవాలి. ఇదిగో అడ్వాన్స్. ఏంటిది? అసలు నా రూటే వేరు. అవును సార్, ఇది కంటిన్యూ అవ్వడం కట్ అవ్వడం నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ కమిషన్ నాకు. వస్తాను సార్. మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బేబీ బ్యాగ్ తీసుకుని అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు. పెద్ద నువ్వు వెళ్ళమా? వచ్చి రాగానే సరసాలు. గాయత్రి, కష్టపడి అందరినీ ఒప్పించి మనం ప్రేమలో గెలవాలని ఇక్కడికి వస్తే ఏమిటి ఎదురు దెబ్బ? ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని నేను రౌడీ కాదని ఒప్పించి మన పెళ్లి జరిగే టైంకి షష్ఠి పూర్తి అవుతుంది. నీ దగ్గర నాకు బాగా నచ్చింది నీ పట్టుదలే. దాన్ని నువ్వు వదిలేవచ్చా? అందరూ లవర్స్ పెద్దవాళ్ళకి విషయం తెలిసిన తర్వాతనే ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు. కానీ మనం ప్రాబ్లం ని ముందే ఫేస్ చేసి తర్వాత ఈజీగా ఒకటి కాబోతున్నాం. అందుకు కొంచెం కష్టపడే తీరాలిగా. నా పరిస్థితి ఏంటో తెలియక నువ్వు, నీ పరిస్థితి ఏమిటో తెలియక నేను. ఇలా ఎన్నాళ్ళు దూరంగా బతకాలి? మనం దూరంగా ఉన్నామని ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు తలుచుకోగానే నేను రాలా?